తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన శైలితో తన పాటలతో ఎంతోమందిని అలరిస్తున్నటువంటి మంగ్లీ సత్యవతి ఆమెకు సంబంధించి కొంతమంది బాధితులు ఎంతో నష్టపోయామని ఆమె మీద కేసు పెట్టినటువంటి బాధితులు ఉన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. వీరి తరపున బాధితుల తరపున లాయర్ సుబ్బారావు ఉన్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఈ రోజున బాధితులు ఉన్నారు. బాధితులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారికి జరిగిన అన్యాయం ఏంటి వారికి మంగ్లీకి ఏంటి సంబంధం అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీకు సింగర్ మంగ్లీకి ఎలాంటి పరిచయం ఉంది, మీరు మోసపోవడానికి గల కారణం ఏంది, ఆమెకి ఎలాంటి సంబంధం లేదనే వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మీడియా ముఖంగా కూడా చెప్తుంది. మీరెవరో కూడా తెలియదు అని చెప్పేసి అంటుంది. అదే క్రమంలో బాధితులకు నేను అండగా ఉంటానని కూడా అంటుంది. ఎలా చూడొచ్చు అంటుంది. అసలుకి మంగ్లీ వచ్చేసి సిటీలో ఉంటారు, మధు అనే వ్యక్తి ఒక మారుమూల ప్రాంతంలో ఉంటారు. ఏ సంబంధం లేనిది వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి వస్తుందా, వాళ్ళ విలేజ్కి వస్తుందా, ఏ రిలేషన్ లేనిది అంతా ఉంటుందా? అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు ఏది ముందుకు రావట్లేదు చెప్పుకోవడానికి. చెప్తే మేము అయిపోతామేమో, చెప్తే మేము ఆమె సినీ పరిశ్రమలు ఉంది, గాయకురాలు, ఎవరైనా ఫ్యాన్ పిలిచినప్పుడు ఎక్కడికైనా వెళ్తారు, అది సర్వసాధారణం. దాంట్లో తప్పేముంది? నైట్ 12 గంటలకు ఎవరు రారండి. నది 10 గంటలకు 12 గంటలకు ఫంక్షన్లకు ఎక్కడికి రారు. ఎవరు వస్తారు? మేము కూడా వస్తే అక్కడ క్లియర్ కట్ ఉంది కదండి. వాళ్ళ పేరు చెప్పేటప్పుడు ఇంకొకటి ఏంటంటే మెయిన్ మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని మధుకిసి పెళ్లి చేద్దామంటున్నారు. వాళ్ళే చెప్పినారు, మధే చెప్పిండు నాకు ఈ విషయము. ఒకసారి నల్గొండ జిల్లా బియ్యపల్లి మండలం వద్దిపట్లలో ఒక్కసారి మీడియా ఒకసారి అక్కడ వెళ్తే వీళ్ళ బాధ అంతా బయటపడుతుంది. అక్కడ ఒక ఎకరంలో ఇల్లు కట్టడము, ఈ మధు వాళ్ళకి ఇంటికి పిలిపించుకోవడము అన్నీ జరిగినాయండి. ఇప్పుడేమో మాకు తెలియకుండా మధు ఎవరో తెలియదు, నాకు భరత్ ఎవరో తెలియదు, మా తమ్ముడు నాతోనే ఉంటాడు, అన్ని సొల్లు కబర్లండి. మంగ్లీ వల్ల మీరు మోసపోయానని చెప్పేసి కేసు పెట్టారు. ఏంటి ఆమెకి మీరు కేసు బాధితులు మోసపోవడానికి గల సంబంధం ఏంటి? అయితే ఈ ఒక్క విషయం ఏంటంటే మీరు గమనిస్తలేరు. మంగ్లీ 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 అసలుకి దీంట్లో ఉన్నారు 5-6. ఒకటే మంగ్లీ ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అందరు ఉన్నారు కదా, మీరు చెప్పండి. ఉన్నారు కదా. ఇప్పుడు రామావత్ మధు, ఇంకా వాళ్ళ బావ గౌతమ్ చౌహాను, వాళ్ళ మిస్సెస్ శైలేజ, ఇంకా వీళ్ళందరూ శివ, వీళ్ళందరూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు దీంట్లో. వీళ్ళు చెప్తలేరు, చెప్తే మేము బయటపడతామేమో, ఎంక్వైరీలు ఇంకా బయటకు వస్తుందేమో అని. రీసెంట్లీగా సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తుంది కానీ అది ఆ విషయాలు అనేది ఏం తెలవట్లేదు. మీ పేరు ఏం పేరు? నా పేరు రవి. మా ఊరు దేవరకొండ, మా వదిపట్ల అక్కడ గ్రామం. మీకు జరిగిన అన్యాయం ఏంటి? నా దగ్గర సో ఇట్లా జిఎన్ఐ ప్రాపర్టీస్లో ఇట్లా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, మంచి ప్రాఫిట్స్ వస్తాయి, మీకు మంచిగా ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ వస్తుంది, ఫ్యూచర్లో మీకు దాంట్లో మంచి విల్లా కొనుక్కోవడం కానీ అట్లాంటివి ఉంటుంది, మీరు కూడా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి వచ్చినారు మాతోని. ఎవరు వచ్చారు? మధు వచ్చినారు. అయితే నేను అప్పటికి మాతో పాటు ఒక ముగ్గురు వచ్చినారు. అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు వాళ్ళతో తిరిగిండు, అన్ని జరిగిండు, అన్ని చేసిండ్రు. ఇప్పుడు అంత డేటా ఉంటుందండి. మంగ్లీ ఎందుకు వస్తుందండి? ఆమె సెలబ్రిటీ కదా, రోజు కలుస్తుందా? ఆమె పనులు చేసుకోదా? ఈయన డబ్బులు కలెక్షన్ చేసుకోవడం, వాళ్ళకి ఇవ్వడము, వీళ్ళ డబ్బులు కలెక్ట్ చేయడం, వాళ్ళకి పోయడము, అట్లా ఉంటుందండి. అలా నేను 15 లక్షలు చేసినా అండి. 15 లక్షలు ఒకేసారి చేసిగా? 5 లక్షలు. ఎట్లా ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తికి 1 లక్ష రూపాయలు, ఒక 10,000 ఇవ్వాలంటేనే ప్రామిస్ నోటు, చెక్, ఇంకా షూరిటీ ఇవన్నీ పెట్టుకొని ఇస్తాం. మరి మీరు అంత పెద్ద మొత్తంలో అమౌంట్ వేస్తున్నప్పుడు ఎవరి త్రూ ఇచ్చారు, ఎవరు షూరిటీ పెట్టారు, ఏంది దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? చూపించండి కొంచెం. నాకు కూడా ఈ డబ్బులు ఇస్తా అని చెప్పి మభ్య పెట్టడము, అసలుకి చెప్పిర్రు, పిలిపించారు కానీ డబ్బులు ఇవ్వలేదండి మాకు. ఇంకొకటి, నాకు ఫార్చునర్ కార్ కూడా నాకు డబ్బులు ఇచ్చినప్పుడు ఇచ్చేస్తామని చెప్పినారు. మళ్ళీ నా మీద కేసు పెట్టి, మీర్పేట స్టేషన్లో కేసు పెట్టి, మళ్ళీ నా దగ్గర బండి తీసుకొని పోయినారు వాళ్ళు. ఇప్పుడు ఆమె చెప్పొచ్చేటువంటి వాదన ఏంటంటే, నేను సెలబ్రిటీగా ఉన్నాను, నేను పలుకుబడి గిరిజన బిడ్డగా ఉన్నాను, నాకు సంబంధించి ఇది ఆఫీస్ ఫోటో చూపిస్తున్నారు. మీరు పేమెంట్ చేసిన దానికి ఆధారం ఏంటి అని అంటున్నారు. రెసిప్ట్ ఇచ్చారా, లేకుంటే మన వీడియోస్ ఉన్నాయా? నేను వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పింది అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా వాళ్ళు అసలుకి ఎంత ఇచ్చినట్టే మాట్లాడతా కానీ రూపాయి కూడా ఇవ్వరండి. ఉన్నాయా మీ దగ్గర ఆధారాలు? అసలు ఏం కావాలంటే స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు నిన్న ఫిర్యాదు చేసి వెళ్ళినటువంటి మంగ్లీ
దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, బాధితుల పక్షాన నేను కూడా అండగుంటా, మీ తరపున పోరాడతా అంటుంది. పెట్టమని చెప్పండి, ఆ మధు మీద కేసు పెట్టమని చెప్పండి, నా మీద పెట్టమని చెప్పండి కేసు. నా పేరు వాడుకున్నాను చెప్తుంది కదా మధు మీద కేసు పెట్టమని. ఈ విషయం ఇంకా మా విలేజ్ సైడ్ వెళ్ళలేనట్టుంది. ఈ విషయం మీడియా ఇప్పుడు తెలుసున్నట్టుంది. మీరు ఒకరోజు రండి అటు సైడ్ వద్దిపట్ల అనే విలేజ్కి రండి, తెలుస్తుంది వాళ్ళ బాధలు ఏందో తెలుస్తుంది. మీరు అమౌంట్ ఇవ్వలేదని ఆమె ఏం చెప్పట్లేదు. మీరేమైనా నష్టపోతే మీ తరపున న్యాయం కోసం నేను కూడా అండగుంటానంటుంది ఆమె. ఉండమని చెప్పండి కదా, న్యాయం దాంట్లో ఏముండే, ఉండమని చెప్పండి. న్యాయం ఉండమని చెప్తున్నాం, మేము న్యాయమే కోరుతున్నాం కదా. ఆమెనేమో మోసపోవని చెప్తలేం కదా, మమ్మల్ని న్యాయం చేయం, ఆమెనే న్యాయం చేయమనే చెప్తున్నాం కదా ఆమె కూడా. మరి మీరు ఆమెను కలిసే ప్రయత్నం చేయలేదా? ఇట్లా జరుగుతుంది, మరి మీ పేరు చెప్తున్నారు, మీ పేరు వాడుకుంటున్నారని మీరు ఎప్పుడు అడగలే? అంత పెద్ద సెలబ్రిటీలు మన ఎందుకు కలుస్తారా అన్న, మన ఎందుకు కలుస్తారు చెప్పు. ఊకనే ఆమె పేరు అయితే మెన్షన్ చేసిరు కదా మీరు. మేము ఆమె పేరు మెన్షన్ చేయట్లేమన్నా, మేము మధుకి ఇచ్చినామని చెప్పి. ఇప్పుడు నిన్ను మోసం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. పెట్టినాము అందరు, వీళ్ళంతా ఒక గ్రూప్ అండి. ఏదో మంగ్లీ చెప్తున్నా కదా నేను. మెయిన్ ఏంటంటే ఈ మంగ్లీ ఒక ఆమె రియాక్ట్ అవుతుంది, మిగతా నలుగురు ఎటు పోయిర్రు, వాళ్ళందరూ రావాలి కదా. మంగ్లీ పేరు మీద వాడుతున్నారు. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ హోదాలు ఉంది, సెలబ్రిటీ హోదాలు. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి బ్రదర్. ఇప్పుడు నువ్వు పైసలు వేయలేదని నేను అనట్లే, కాకపోతే ఏంటంటే మంగ్లీకి మీరు ఏమైనా బై హ్యాండ్ ఇచ్చిర్రా? మంగ్లీకి మీరు ఏమన్నా ఉండు కదండి, వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ ఉండు కదా. వాళ్ళ తమ్ముడు ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. శివ చవాన్ ఉన్నారు కదా, ఉన్నటువంటి ప్రూఫ్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? శివకి మీరు బై హ్యాండ్ ఏమైనా ఇచ్చినట్టుగా? డబ్బులు ఇస్తున్నట్టు మేము కూడా ఫోటోలు తీసుకోలేదండి, డబ్బులు వస్తాయనే పెట్టినాం కదా. ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు అన్ని తీసుకుంటారా అండి? చేసేటప్పుడు ఎలాంటిది మీకు ఏమైనా సెక్యూరిటీగా ఏమి ఇచ్చారు? మీరు ఏమి ఇచ్చారు? ఈ చెక్కులు, ప్రామిసరీ చెక్ నోటు కాదు, వద్దిపట్ల విలేజ్ అందరికి ఇచ్చారు. ఇది ప్రామిసరీ, ఇది చెక్. ఇదే కంపెనీది కంపెనీ అకౌంట్ ఏది? ఎవరి అకౌంట్ ఇది? ఇది మధు అకౌంట్. రమావత్ మధువా? రమావత్ మధు మీకు చెక్ ఇచ్చాడు, బ్లాంక్ చెక్. మాకే కాదు అందరికి ఇచ్చారు. మీడియాకి చూపి. 5 లక్షలు. ఇప్పుడు 5 లక్షలు అని ప్రామిసర్ నోటు చూపిస్తున్నా. 5 లక్షలు ప్రామిసర్ నోటు నడవదని మీకు తెలియదా? చెల్లుబాటు కాదని తెలియదా? ఎందుకు చెల్లు కాదని? డబ్బులు ఇచ్చినప్పుడు ఏం ప్రూఫ్ తీసుకోవాలి మనం? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైనా ప్రామిసర్ నోటు 1 లక్ష రూపాయల వరకు అట్లా నడుస్తుందని అందరూ అంటున్నారు. అది కూడా 1 సంవత్సరం పాటే నడుస్తుంది అంటారు. ఇప్పుడు నమ్మకంగా ఇచ్చినామండి, పెద్ద వాళ్ళు ఉన్నారు, మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. సొంత వాళ్ళనే, వేరే దీంట్లో ఉన్నది సొంత వాళ్ళే, అందరు సొంత వాళ్ళే. ఒకటే రిలేషన్లో, ఒక బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళ వీళ్ళందరినీ ఎంత ఘోరంగా నమ్మించారంటే అంత ఘోరంగా నమ్మించి ముంచినారు. ఎంతమంది ఉంటారు దాదాపుగా? దగ్గర 200-300 మంది ఉంటారు. అంటే ఇప్పుడు ఎంతమంది కేసు పెట్టారు? అంటే అందరు పెట్టినారండి, అందరు పెట్టి ఆల్రెడీ దీని మీద కేసు అయ్యింది. మధు అనే క్యాండిడేట్ వచ్చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ రిటర్న్ ఆ శివ వాళ్ళ డబ్బులు కట్టి మళ్ళీ బెయిల్ తీసుకొచ్చి రావడం జరిగింది. అన్ని జరిగింది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏంటంటే వాళ్ళు అక్కడ ఏం జరిగింది అనేది మాకు ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరైనా మాట్లాడుతూ గిరిజన మహిళ ఎదుగుతుంటే ఓరవలేక మాట్లాడుతున్నారు లేదండి. అవన్నీ మేము కూడా గిరిజనులు అండి. అక్కడ 100 మంది చస్తున్నారండి, ఆల్రెడీ 3 చచ్చిపోయినారు. ఒకసారి అక్కడ విలేజ్కి విజిట్ చేయండి. మీడియా మిత్రులకు ఒక్కటే చెప్తున్నాను నేను, ఒక్కసారి వద్దిపట్ల అనే విలేజ్కి విజిట్ చేయండి. వాళ్ళ భాగవతం పూర్తిగా బాగుపడుతుంది, అందరికి బయటపడుతుంది. అసలుకి వీళ్ళు నిజమా వాస్తవమా, అసలుకి ఎంత ప్రూఫ్ అడుగుతున్నా కదా. మీకు ప్రతి ఒక్క అన్ని అక్కడ దొరుకుతుంది. విలేజే మీకు ఆధారం, వద్దిపట్ల విలేజే మీకు ఆధారము. ఆడికి వెళ్ళండి, మీకు ఆధారాలు అన్ని. ఎంతవరకు ఇచ్చారు అమౌంట్? మా అన్ననే 15 లక్షలు మా అన్న ఇచ్చిండు, నేనేమి ఇవ్వలేదు, మా అన్ననే